సో ప్రసాద్ గారు, ముందుగా మీకు ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖున శామ్యుయల్ గారిది పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం అంతా కూడా ప్రపంచ హోమియో దినోత్సవం జరుపుకుంటుంది. ముందుగా మీకు ఆ శుభాకాంక్షలు అండి. చాలా చాలా థ్యాంక్స్. ప్రపంచ హోమియో దినము, దాన్ని నేను ప్రపంచ ఆరోగ్య దినం కూడా అంటాను. ఎందుకంటే హోమియోపతి ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య దినం కూడా ఒకటి ఉంది, కానీ అసలు సిసలైన ఆరోగ్య దినము ఈ రోజే అంటాను నేను. ఓకే. సో మరి డాక్టర్ గారు, ఈరోజు ప్రపంచ హోమియో దినోత్సవ సందర్భంగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటో తెలియజేస్తారా? ఇక్కడ ముందుగా మనం స్ఫురించుకోవాల్సింది హోమియోపతి వైద్య పితామహుడైన హనుమాన్ గారు. ఆయన లేకుంటే ఈరోజు హోమియోపతి లేదు. ఈ హోమియోపతి లేకుంటే మానవాళ్ళలో చాలా మందికి ఆరోగ్యము లేదు. సో ఆరోగ్య ప్రదాయిని అయిన ఈ హోమియోపతిని కనిపెట్టిన ఆ మహానుభావుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన మహామేధావి. అలాంటి మేధావి కనుకనే ఆయన అనన్య సామాన్యమైన వైద్య శాస్త్రాన్ని ఈ మానవాళికి అందించారు. సో ఇలాంటి వైద్య శాస్త్రాన్ని అభ్యసిస్తున్నా అని ఎందుకు అంటున్నానంటే, హోమియోపతి అనేది నాలాంటి వానికి 400 సంవత్సరాలు అభ్యసించాల్సిన అవసరం ఉంటుంది. 400 సంవత్సరాల నాలాంటి వాడికి అభ్యసిస్తే తప్ప నేను పూర్తిగా అభ్యసించినాను అని చెప్పడానికి వీలు కాదు. సో అలాంటప్పుడు నేను అభ్యసిస్తున్నానని చెప్పడానికి ప్రధాన కారణం అది. ఇంకా మీకే 400 సంవత్సరాలు అంటే రిమైనింగ్ వాళ్ళకి పక్కన ఇంకెన్ని సున్నాలు పెట్టాల్సి వస్తుందో. అది వాళ్ళ యొక్క ప్రజ్ఞ పాట వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ ది మోర్ దట్ యు గ్రో, ది మోర్ యూ షుడ్ బి హంబుల్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నాకు ఇప్పుడు 42 సంవత్సరాల నుంచి నేను హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇమేజ్ పరంగా, పాపులారిటీ పరంగా బహుశా చాలా మంది రీచ్ అవ్వలేని అవకాశాలు నేను చవి చూశాను. కారణం ఏంటంటే అది ప్రసాద్ రెడ్డి గొప్పతనం కాదు, ప్రసాద్ రెడ్డి అభ్యసిస్తున్న హోమియోపతి యొక్క గొప్పతనం. ప్రసాద్ రెడ్డికి హోమియోపతి లేకపోతే he can't be this popular. He can't be a man who is really capable of solving the problem of any human being. అదంతా బికాస్ ఆఫ్ హోమియోపతి. అందువల్లే ఐఎమ్ ఎన్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ హోమియోపతి అని చెప్తాను. ఓకే. సో క్రెడిట్స్ అన్ని హోమియోపతికే ఇచ్చేస్తున్నారు. నెవర్ ఎవర్ ఎనీథింగ్ ఈజ్ మైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు హోమియోపతి. ఐఎమ్ ఓన్లీ ఎ మెసెంజర్. ఓకే. సో ఐఎమ్ సో హంబుల్ వెన్ ఐ సే దట్ హోమియోపతి ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. Without homeopathy I cannot really survive even for a single second. ఒక్క సెకండ్ కూడా హోమియోపతి అనే విషయం నాలో స్ఫురణకు రాకుండా నేను జీవించడం అనేది అవని పని. అది ఓ మై గాడ్.